బియ్యం వాడకుండా మనం రోజు తినే ఇడ్లీ, దోశ, గుంత పొంగనాలు, పునుగులు ఇవి ఏవైనా సరే టిఫిన్ మాత్రం రోజులా తినాలి, బియ్యం వాడకుండా తినాలి అనుకునే వాళ్ళకి జొన్నలతో చక్కగా ఇలా చేసుకుంటే హెల్తీగా తినేయచ్చు. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల జొన్నలు, 1 పావు స్పూను మెంతులు వేసి నానబెట్టుకోవాలి. 2 సపరేట్గా నానబెట్టుకోవాలి. జనరల్గా 2 కలిపేసి నానబెడుతూ ఉంటారు. దీనికి మాత్రం సపరేట్గా, ఎందుకంటే జొన్న రవ్వ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా జొన్నలు తీసుకుంటున్నాం కాబట్టి విడివిడిగా నానబెట్టుకొని ఒక 6 గంటలు. మినపప్పు త్వరగా నానుతుంది కానీ జొన్నలకి కొంచెం టైం పడుతుంది. 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ నీళ్లు వంపేసి ఫ్రెష్ వాటర్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మినపప్పుని గ్రైండ్ చేసుకొని మెల్లమెల్లగా మెదుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ఫ్లఫీగా వచ్చేటట్టు, మరీ ఎక్కువ వాటర్ పోసేస్తే జారుగా అయిపోతుంది. ఇలా ఫ్లఫీగా వచ్చేటట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మెదిగే కొద్దీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ మినపప్పు రుబ్బుకున్న తర్వాత అది సపరేట్గా తీసుకొని ఇప్పుడు నానబెట్టి క్లీన్ చేసిన జొన్నలు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ జొన్నలు రుబ్బుకునేటప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మనకి రవ్వగా బరగ్గా ఉన్నట్టు ఒకసారి పిండి చూసుకుంటూ రుబ్బి, మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా రుబ్బేయకుండా ఒకసారి చెక్ చేసుకుంటూ మనకి చేతులకు పట్టుకుంటే బరగ్గా తగులుతున్నట్టు నూకగా ఉండిద్ది. ఆ స్టేజ్లో ఆఫ్ చేసి ఇది కూడా తీసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న మినప్పిండి, బరగ్గా రుబ్బుకున్న జొన్న పిండిని రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి రాత్రి మొత్తం పులియబెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా పులిసి పిండి పొంగినప్పుడు మాత్రమే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. కంపల్సరీ పులవాలి, పులవకపోతే మాత్రం గట్టిగా ఉంటాయి. జొన్నలతో రుబ్బిన పిండి నార్మల్గా బియ్యంతో పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా పాడవకుండా నిల్వ ఉంటుంది. కానీ జొన్నలతో రుబ్బింది మాత్రం మనం ముందు పులవ పెట్టుకున్నప్పుడు మాత్రమే చక్కగా పులుస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మళ్ళీ పులవ పెట్టినప్పుడు అంత బాగా పులవదు అండ్ ఎక్కువ పులిసిపోయిన వాసన వచ్చేసి పిండి పాడవుతుంది. సో 1 or 2 డేస్కి మాత్రమే ఈ బ్యాటర్ ఉపయోగపడుతుంది. ఇక ఉదయాన్నే పిండి పొంగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి కొంచెం పల్చగా చేసుకొని ఇడ్లీలు వేసుకుంటే మెత్తగా రుచిగా ఉంటాయి. ఇక ఇదే పిండితో దోశలు, పొంగనాలు, డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై, పునుగులు ఏది కావాలన్నా కూడా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా దోశలకి, ఇడ్లీలకి మాత్రం నార్మల్గా బియ్యం వేసుకున్నవి మనకి కాస్త ఆ స్వీట్నెస్ కానీ ఇన్ని రోజులు దానికి అలవాటు పడిపోయి ఉన్నాము. ఓన్లీ జొన్నలు వేసినప్పుడు కాస్త జొన్నల ఫ్లేవరు లైట్గా వగర్ అనేది అయితే తెలిసిద్ది. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే అంత బాగా నచ్చకపోవచ్చు, కానీ 1-2 సార్లు తింటే మాత్రం అండ్ హెల్దీ కావాలి అన్నప్పుడు కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 2-3 సార్లు ఇలా తింటూ ఉంటే మాత్రం అలవాటు అయిపోయిద్ది. ఇడ్లీలకు కూడా అంత పెద్ద తేడా తెలియదు. ఇక గుంత పొంగనాలు అయితే అస్సలు తేడా తెలియదు, చాలా రుచిగా ఉంటాయి. మనకి ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని పునుగులు, పొంగనాలు ఇలా ఏదైనా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.